ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం. శ్రద్ధగా వింటున్నారు కాదు ప్రతిరోజు. ఈ వాగ్దానాలు వినడం మీకు ఎంతో ఆశీర్వాదం. ఇది మానవుని మాట కాదు కదా, ఇది దేవుని నోట నుండి వచ్చే వాక్కు కదా. మరి ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఎదురు చూస్తున్నారా? కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 6వ వాక్యంలో 2వ లైను చదువుతున్నా, వినండి. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును అని వ్రాయబడింది అక్కడ. ఈ మాట కీర్తనాకారుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడనంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను గనుక ఇప్పుడు నేను ఇబ్బందులలో ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇప్పుడున్న స్థితి కన్నా రానున్న స్థితి ఇంకా చాలా గొప్పగా దీవిస్తాడు అని కొంచెము ఆశీర్వదించబడిన బిడ్డ ఇంకా ఎక్కువ ఆశీర్వాదం పొందుతానని నమ్మకంతో అంటున్నమాట. ఒకవేళ ఆశీర్వాదం లేకపోతే నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను అని నమ్ముతూ చెప్తున్నటువంటి మాట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం అని అంటే, ఆయన నిన్ను మరిచిపోలేదు. చాలా అద్భుతంగా ఉంది చూడండి. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును. ఆమేన్. ఈరోజు ఈ మాట మీరు చెప్పండి నాతో కలిసి. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును అన్నారా నాతో కలిసి? మళ్ళీ చెప్తారా? దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును. ఎంత చక్కని మాట. దేవుడు నిన్ను మరిచిపోలేదు. ఆయన తన యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు చేయక మానడు, తన యందు నమ్మిక ఉంచు వారికి ఏ మేలు చేయక మానడని చెప్పబడిన ఆ మాట ఈరోజు నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ వ్యాపారం ఈ సంవత్సరం చాలా వర్ధిల్లుద్ది. మీ వాహనాలలో మీకు మంచి రాబడి కలుగుద్ది. మీరు చేసే వ్యవసాయంలో, మీరు చేసేటువంటి చేతి పనుల్లో ఈ సంవత్సరం చాలా ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, మీరు క్రొత్త వాటిని సంపాదిస్తారు ఈ సంవత్సరం. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ఆ దీవెనలు మీకు, మీ బిడ్డలకి దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. పొందుకోవాలని ఆశపడుతున్నారు కదా? కనులు మీండి మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలు. దేవుడు మమ్మను దీవిస్తాడు అని ఈ బిడ్డలు నమ్మారు ప్రభా. మీ వాక్కుని నమ్మారు, మీ వాగ్దానాన్ని నమ్మారు. స్తోత్రాలు నాయన. ఈ బిడ్డలను మీరు దీవించి ఈ సంవత్సరం మరి ఎక్కువ గొప్ప చెయ్యమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు నిశ్చయముగా మీ కుటుంబములను దీవించుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్స్ మీ దగ్గరికి ఇప్పుడే రావడం మొదలయ్యాయి. వాటిని మీరు స్వీకరించండి. మీరు మీ కన్నులతో ఈ ఆశీర్వాదాలను చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నరసరావుపేటలో మార్చి నెల 15వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. గుంటూరులో మార్చి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో మార్చి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. నల్గొండలో మార్చి 19వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో మార్చి నెల 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో
మార్చి నెల 22వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ఏలూరులో మార్చి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మార్చి 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జానుపేట, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో మార్చి 26వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో మార్చి నెల 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వినుకొండలో మార్చి 29వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. సహోదరి గారి పేరు నాగేంద్రమ్మ గారు. వీరిది మాచవరం మండలం గోవిందపురం అంట గ్రామం. వీరి యొక్క కుమార్తెకి వివాహం కావడం లేదంట. ఎవరో చెప్పారంట, నడికుడి పట్టణంలో ఉన్నటువంటి యెరూషలేము స్వస్థశాలకు వెళితే నీకు అక్కడ వెళ్ళి ప్రార్థన చేయించుకో, దైవజనులు ఉంటారు, వారు ప్రార్థన చేస్తే నీ కుమార్తెకు వివాహం అవుతుందని చెప్పారట. చెప్పిన మాట విశ్వాసంతో యొక్క సహోదరి విని ఈ శాలకి రాగానే దైవజనులు ఒక మాట చెప్పారంట, 7 వారాలు క్రమం తప్పకుండా రండి, మీకున్న ఏ సమస్య అయినా ఏ ఆశ అయినా దేవుడు తీరుస్తాడని చెప్పినప్పుడు సహోదరి గారు విశ్వాసంతో ఒకటే అనుకొని వెళ్ళిందంట. ఆ రోజు వచ్చి ప్రార్థన చేయించుకొని, దేవా 7 వారాలు క్రమం తప్పకుండా వస్తాను, 7 వారాల లోపు నా కుమార్తెకు వివాహం కుదిరితే నీ సన్నిధికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను తీర్మానం చేసుకుందంట. అలా తీర్మానం చేసుకొని వెళ్ళిందో లేదో, అయితే 4 వారాలు ముగిసాయో లేదో నా కుమార్తెకి ఎంగేజ్మెంట్ అయింది, వివాహం కూడా ఘనంగా దేవుడు జరిగించాడు. ఈ శాలకు రాగానే సహోదరి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. మరి అలాగునని ఈ యొక్క సహోదరికి కిడ్నీ సమస్య కూడా ఉండేదట. దైవజనులు పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారికి తనకున్న సమస్య నిమిత్తమై ప్రార్థన చేయించుకొని ఈ స్థలము నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రార్థన తైలము నేను వాడుకున్నానయ్యా, దేవాతి దేవుడు ఆ కిడ్నీ సమస్య నుంచి కూడా, ఆ వ్యాధి నుంచి కూడా నన్ను స్వస్థపరిచి మీ అందరి ఎదుట సాక్షిగా నిలిపాడని సహోదరి గారి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. దేవుడు వీరి పట్ల, వీరి యొక్క కుమార్తె పట్ల చేసిన మేలును బట్టి దేవుడికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.